22/2025 మధ్యలో రామచంద్రపురం మండలం ద్రాక్షారామం పోలీస్ స్టేషన్ పరిధిలో రోడ్డు పక్కన గల తాతపూడి గోవింద్ గారి డాబా ఇంట్లో గుర్తు తెలియని వ్యక్తులు చొరబడి ఇంటిలో గల బీరువాని ఓపెన్ చేసి బీరువాలో ఉన్న 2 జతల వెండి పట్టీలు మరియు 5,000 రూపాయల నగదు దొంగిలించడం జరిగింది. దీనిపై ద్రాక్షారామం పోలీస్ స్టేషన్ వారు వెంటనే కేసు నమోదు చేసి డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా ఎస్పీ గారి ఆదేశాల మేరకు ముమ్మరంగా దర్యాప్తు చేసి ఒక రోజులోనే ముద్దాయిని అరెస్ట్ చేయడం జరిగింది. వీరు చోరీ చేసిన విధానం ఒక గడపాలతో ఇంటి తాళాన్ని బదలుకొట్టి ఇంట్లోనికి ప్రవేశించి బీరువాలో గల 2 జతల వెండి పట్టీలు సుమారు 20 తులాలు మరియు 5,000 రూపాయల నగదు దొంగిలించడం చేశారు. వీళ్ళని పట్టుకున్న విధానం వచ్చేసరికి ఈ రోజు అనగా జూలై 23, 2025 మధ్యాహ్నం సుమారు 1 గంట దగ్గర ప్రాంతాల్లో విజిబుల్ పోలీసింగ్ లో భాగంగా హోంగార్డ్ 542 కె వెంకటేశ్వర్లు గారు గస్తీ నిర్వహించుతుండగా తాళపురం గ్రామ శివారులో రైల్వే ట్రాక్ దాటిన తర్వాత గుర్తు తెలియని వ్యక్తులు 3 మోటార్ సైకిల్ మీద రోడ్డు పక్కన అనుమానాస్పదంగా ఉండడం గమనించి వెంటనే ఎస్ఐ గారికి సమాచారం అందించగా ఎస్ఐ గారు మధ్యవర్తులను తీసుకుని వచ్చి వాళ్ళని విచారించి వాళ్ళ నేరం ఒప్పుకునేసరికి వాళ్ళని తనిఖీ చేయగా వాళ్ళ దగ్గర 2 జతల వెండి పట్టీలు సుమారు 20 తులాలు అలానే 5,000 రూపాయల నగదు అదేవిధంగా వాళ్ళ దగ్గర ఉన్న మోటార్ సైకిల్ను కూడా స్వాధీనపరచుకోవడం జరిగింది. దీనికి గాను చాలా చాకచక్యంగా డ్యూటీ నిర్వహించి తన విధుల్లో భాగంగా అనుమానాస్పదంగా రోడ్డు పక్కన ఎవరున్నారో గమనించి వాళ్ళ తీరుని గమనించి వారు నిన్న ప్రాపర్టీ అఫెన్స్ ఇట్లా డిటెక్ట్ అయింది కాబట్టి దీంట్లో ఏదైనా సంబంధం ఉంటుందేమో అని చెప్పి హోంగార్డ్ గారు ఆయన డ్యూటీని చాలా చాకచక్యంగా నిర్వహించినందుకు గాను జిల్లా ఎస్పీ గారు, జిల్లా అడిషనల్ ఎస్పీ గారు అట్లానే మిగతా జిల్లా యంత్రాంగం అంతా కూడా ఆయన్ని అభినందించడం జరిగింది. థ్యాంక్ యూ.